పొంగులేటి శ్రీనివాసరెడ్డి పెద్ద జోక్ వేస్తున్నాడు. ఇగో ఇది మిలియన్ జోక్ ఆఫ్ ది మిలియన్ ఏమంటారు కదా, అంతకంటే భయంకరమైంది. ప్రపంచంలోనే అత్యుత్తమంగా భూభారతి అట, ప్రపంచమేనట, ప్రపంచంలోనే అత్యుత్తమం అట. 1000 కోట్ల కుంభకోణం ప్రతిపక్షాల ఆరోపణే మంత్రి పొంగులేటి. నువ్వు జోకులు కూడా వేస్తావా నాయన? ఏడున్నాడినా? గత ప్రభుత్వ హయాంలో అవినీతి అక్రమాలకు నిలయంగా మారిన ధరణి పోర్టల్ను బంగాళాఖాతంలో కలిపి ప్రపంచంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దిన భూభారతి చట్టాన్ని మా ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లాలో శిక్షణ పూర్తి చేసుకున్న లైసెన్స్డ్ సర్వేయర్లు 47 మందికి కలెక్టరేట్లో ఆదివారం ధ్రువపత్రాలు ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధరణిలో తప్పులు సవరించి ఆధార్ కార్డుల్లో భూములకు భూధార సంఖ్య కేటాయిస్తామన్నారు. నూతన చట్టంలో భాగంగానే భూముల సమగ్ర సర్వేకు 5500 మంది లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించాం. మిగతా జిల్లాలో కూడా 2-3 రోజుల్లో ధ్రువపత్రాలు పంపిణీ చేస్తాం. గతంలో ధరణిని అడ్డం పెట్టుకొని పాల్పడిన అక్రమాలను వెలికి తీసేందుకు కేరళకు చెందిన ఒక సంస్థకు ఫోరెన్సిక్ ఆడిట్ బాధ్యత అప్పగించాం. సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో అందిన నివేదికలను పరిశీలిస్తున్నాం. మిగతా జిల్లాల్లో కూడా ఆడిట్ నిర్వహిస్తాం. ఎప్పుడు? 20 ఏళ్ళక? అసలు నువ్వు ఆడిట్ నిర్వహించాల్సింది సిరిసిల్ల, సిద్దిపేట కాదు. ఫస్ట్ ప్రయారిటీ కింద హైదరాబాద్లో ఆడిట్ చేయాలి. దమ్ముందా? ధరణి తీసి భూభారతట మొత్తం ఏదో ఏడుకో తీసుకుపోయిందట. ఒకటే ఎగ్జాంపుల్, నిన్ననే చేసిన వీడియో, నేను మొన్న చేసిన. ఎవరో నిన్న ఒక కన్నులేని ఒక షుగర్ వచ్చి కన్ను పోయిన రైల్వే కాంట్రాక్టులు చేస్తున్న ఒక వ్యక్తి 20 గుంటల భూమి ఉంది గట్కేసర్లో. నీ భూభారతి ఓపెన్ చేస్తే ఆ వ్యక్తి పేరు మీదనే భూమి ఉన్నది 20 గుంటలు. నువ్వు అంటున్నావు భూభారతి అద్భుతము, అదే ప్రామాణికం అంటున్నావు. నీ రంగనాథ్ పోయాడు ఇది పార్క్ అని బోర్డు పెట్టి వచ్చిండు కొమ్మూరి ప్రతాపరెడ్డికి అనుకూలంగా. ఏంది మరి తమాషా? ఇప్పుడు భూభారతిని ప్రామాణికంగా చేసుకొని మేము వీడియో చేసినాం, చాలా గొప్పది ఇదేమో అని. మరి ఆయన పోయి పార్క్ అని బోర్డు పెట్టి వచ్చిండు. మరి ఎట్లా ఇది? పాస్బుక్ కూడా ఇష్యూ అయింది ఆయనకి. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇట్లా కొన్ని వేల ఎగ్జాంపుల్ చెప్తాం మేము. ధరణిలో ప్రైవసీ ఆప్షన్ ఉంటుండే. అంటే నేను ఒక భూమి కొంటే నేను ఆ భూమి ఎవరికి కనబడకుండా ప్రైవసీలో పెట్టుకోవచ్చు. ఆప్షన్ ఉంది. దాన్ని తొలగిస్తామని చెప్పారు మీరు. తొలగించిరా? ఎందుకు తొలగించలే? ఎవరి కోసం తొలగించలే చెప్పండి. సిరిసిల్ల, సిద్దిపేటలో ఆడిట్ చేసిన మీరు ఇంకా పరిశీలన దశలో ఉంది. అది కూడా హైదరాబాద్లో ఎందుకు చేయలే? హైదరాబాద్లో చెరువులు కాపాడుతామని వచ్చిన మీరు 100 కంప్లైంట్స్ ఉన్నాయి ఇప్పుడు మీ దగ్గర. మేము కూడా ఒక 4-5 కంప్లైంట్స్ ఇచ్చినాం. ఒక్కదాని మీద యాక్షన్ లేదే. దీనికి ఆన్సర్ ఉందా? ఏం మార్చింది భూభారతి? మీ బొంద. ధరణి వాళ్ళకు ఉపయోగపడ్డది, భూభారతి ఇప్పుడు మీరు ఉపయోగించుకుంటున్నారు. మీరిద్దరూ కలిసి, ముగ్గురు కలిసి వాటాలు పంచుకొని, భూములు పంచుకొని తెలంగాణకి నాశనం చేస్తున్నారు. మీరేదో అధికారంలోకి వస్తే, మీరేదో మార్పు తీసుకొస్తారని మీకు అధికారం కట్టబెడితే ఎలక్షన్లలో 100 కోట్లు ఖర్చు పెట్టిన అన్న ఉద్దేశంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి తీసుకొని ఆట ఆడుతున్నాడు. ఇవాళ ఎంత ఘోరం ఇది! నువ్వు నీ కొడుకుని పెట్టుకొని మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారు. ఎన్ని భూముల మీద మీరు యాక్షన్ తీసుకున్నారు? ధరణిలో జరిగిన అక్రమాల మీద ఒక గుంట భూమి వెనక్కి తీసుకున్నారా? గుంట భూమిని అడుగుతున్నాను నేను, ఎకరం కూడా ఒక గుంట భూమి వెనక్కి తీసుకున్నారా? దొంగలు మీరు అంతా. ఎందుకు మాట్లాడతారు ఈ మాటలు? నీ నవ్వు వెనకాల భయంకరమైన కుట్ర ఉన్నది పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నీ నవ్వు, నువ్వు నవ్వే నవ్వు అతి భయంకరమైన నవ్వు అది. ఇగో పాస్బుక్లో వస్తలేవట, వెలుగు పేపర్లో 5 నెలలుగా ఆగిపోయిన ప్రింటింగ్ అట. ఎందుకు ఆగిపోయింది? భూభారత్లో రోజుకు సగటున 1500 నుంచి 2000 రిజిస్ట్రేషన్లు, నిలిచిపోయిన దాదాపు 30,000 పాస్బుక్లు, చెన్నైలోని ప్రింటింగ్ ఏజెన్సీకి ముద్రణ బాధ్యతలు, ఆర్డర్ రెన్యువల్, పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయకపోవడం వల్లే సమస్య. ఆందోళనలో వేలాది మంది రైతులు. పాస్బుక్ ప్రింట్ చేస్తానికి పైసలు ఇస్తలేట, పైసలు వేయడం వల్ల ఆగిపోయిందట.
ఇది మన పరిస్థితి. ఇగో పాస్బుక్ లేక లోన్లు రాలే, ఇట్లా ఎంతమంది? నల్గొండ జిల్లాకు చెందిన ఒక రైతు ఇటీవల 3 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. భూభారతి పోర్టల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. డిజిటల్ రికార్డుల్లో భూమి ఆయన పేరు మీదకి మారింది. యాసంగి పంట పెట్టుబడి కోసం బ్యాంకుకు వెళ్ళి అప్పడిగితే కొత్త పాస్బుక్ ఫిజికల్ కాపీ తీసుకురండి అని మేనేజర్ అడిగిండు. ఆన్లైన్లో ఉన్నా కూడా బ్యాంకు నిబంధన ప్రకారం అసలు పుస్తకం తనఖా పెడితేనే లోన్ ఇస్తామన్నారు. పుస్తకం ముద్రణ ఆగిపోవడంతో అటు అప్పు రాక ఇటు ప్రైవేటుకు వడ్డీలకు తెచ్చుకోలేక ఆ రైతు ఇబ్బంది పడుతున్నాడు. ఇది ఎందుకు వస్తలేదు మరి?